వెల్కమ్ టు మై ఛానల్ నా యాత్ర. ఫ్రెండ్స్, మరి ఈరోజు మన పూరి టెంపుల్ దగ్గరే ఉన్నాం ఆల్రెడీగా. అయితే మరి గుండీచా అమ్మవారి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ చాలా ముఖ్యమైనది. వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తుండండి. మరి ఏంటంది మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను, చెప్తాను. ఓకేనా? హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను ఉపేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ నా యాత్ర. ఫ్రెండ్స్, మరి మా చాలా పురాతనమైన టెంపుల్కి అయితే వచ్చాం. బాగా ఫేమస్ ఉన్న టెంపుల్ మీ అందరూ తెలిసిందే. మనం అయితే ఒడిశా పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటి అన్నీ ఉంటాయి, దగ్గర అన్నీ బాగా చూపిస్తాను మీ అందరికీను. మరి ఇప్పుడు మన నుంచి రోడ్ ఉంది కదా, మరి రథయాత్ర ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. మరి అంతా చూద్దాం. మరి రండి, లేట్ చేయకుండా అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మరి రండి ఫ్రెండ్స్. వచ్చే దారిలోనే ఎండ ఎక్కువ ఉంది కదా, వచ్చే దారిలో మరి సహీ సర్వస్ అయితే పంచుతున్నారు. ట్రై చేశాను, చాలా బాగుంది. ప్రసాదం కాబట్టి అందరూ తాగొచ్చు, ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. నేను తాగాను ఫ్రెండ్స్. మరి గుడికి వెళ్ళే దారిలోనే మనకి పూరి మున్సిపల్ మార్కెట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా బిల్డింగ్, అది చాలా బాగా కట్టారు అనమాట. మొత్తం అంతా అసలు ఎలా కట్టారు కూడా అర్థం కావట్లేదు, కానీ చాలా బాగా కట్టారు. మొత్తాన్ని చూడండి ఒకసారి, చాలా బాగుంది. మీకు చూపిస్తున్నాను, రండి. మొత్తానికి మన పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర అయితే చేరుకున్నాము. వీడియో అయితే లోపలికి అలవట్లేదు, కానీ చుట్టుపక్కల ఏంటి ఉన్నాయి అన్నీ మీకు ఇబ్బంది పడకుండా అన్నీ చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, మనకి పెద్ద పెద్ద గుడులకి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అవునే, ఎక్కడైనా అవునే టికెట్లు అయితే ఉంటాయి. కానీ అదృష్టం ఏంటంటే మనకి ఇక్కడైతే టికెట్లు ఉండవు. మనకి ఎటువంటి పేదోడైనా సరే, ఎటువంటి మంచోడైనా సరే, ఎవడైనా ఎంత పెద్ద విఐపీ అయినా సరే టికెట్ లేకుండా లోపలికి అయితే వెళ్ళవలసింది. చూపిస్తాను రండి. ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి ఈ లైన్ అయితే ఉంది కదా, ఈ లైనే మరి లోపలికి వెళ్ళి దర్శనంకి వెళ్ళి లైన్. మరి ఇక్కడ అంతా దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు మాట అందరూ చూసారు. బయట లోపల ఇప్పుడే ఇంకా జస్ట్ వదిలేరు, ఇంకా లోపలికి ఇప్పుడే పంపిస్తున్నారు. జస్ట్ ఇంకా ఇప్పుడే ఓపెన్ చేశారు, దర్శనానికి పంపించారు. ఇప్పుడే ఇంకా లైన్ వదిలేదు, దర్శనానికి పంపించేస్తున్నారు. ఏమైనా ఉంటాయి కదా లోపల, రాజుగారి ఏంటి కథ ఏంటి, గుడిది ఏంటి అని ఒకసారి కూర్చొని మొత్తం వివరంగా చెప్తాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇందాక దర్శనానికి అయితే అలాగ వెళ్ళాము. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఏంటంటే ఈరోజు ఒడిశాకి స్పెషల్ డే అంట. మనకు ఉగాది ఎలా చేసుకుంటాం, అలాగ ఉగాది వీళ్ళకి ఈ ఉగాది అంట. అందుకని దర్శనానికి చాలామంది వచ్చారు, చాలా బిజీగా ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గుడి ముందు ఎంతైతే ప్లేస్ ఉంది చాలా మంది పట్టేస్తారు అనమాట. అందుకే రథయాత్ర జరిగినా ఎంతమంది ప్రజలు వచ్చినా, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అలాగా ఈ రోడ్లో ఈ ప్లేస్లో అయితే చాలా మంది పట్టేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ చుట్టుపక్కల కనిపించే దాంట్లోనే ఒక ఫోల్ లేదు, ఒక వైర్ కూడా బయట అయితే కనబడట్లేదు. మరి కుర్చీలు వేసారు చూసారా, కొంచెం చిన్న ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ. చూస్తే మరి ఆంజనేయ స్వామి చాలా బాగున్నారు. మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి. ఫ్రెండ్స్ మరి చూసుకుంటే గుడి బ్యాక్ సైడ్, గుడి పక్కనే చుట్టుపక్క కూడా పెద్ద చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. ఆ చిన్న గుళ్ళు కూడా మీరు దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత మరి ఏది మిస్ అవ్వకుండా మీరు దర్శనం అయితే చేసుకోవాలి. అది కూడా గమనించాలి మీరంతాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెనకతల పరమడ సైడ్ గోపురం అయితే ఉంది. ఈ గోపురం నుంచి దర్శనాన్ని వెళ్ళొచ్చు, ఇటు నుంచి బయటకు కూడా రావచ్చు. అటుపక్క మనం ఇందాక చూసాం కదా, ఉత్తరం వైపు మనం వెళ్ళాము. ఇది పరమడ సైడ్ గోపురం అన్నమాట. ఇటు సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు కూడా రావచ్చు. చూపిస్తాను మీకు, చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దక్షిణ సైడ్ గోపురం ఇది. ఈ గోపురం అయితే దక్షిణ సైడ్ ఉంది, మన ఉత్తర సైడ్ అయితే దర్శనం తీసుకుని వచ్చాము. చూడండి మరి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి దక్షిణ సైడ్ గోపురం నుంచి మన జెండా చూసుకుంటే ప్రతిరోజు ఆ జెండా అయితే 4 గంటలకు మారుస్తారు. ఒకవేళ మీరు కూడా అక్కడ ఉన్నట్టయితే ఆ జెండాను కూడా మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎగురుతుంది.
ఫ్రెండ్స్ చూసుకుంటే మరి ఈ గుడి గురించి అయితే విశేషాలు అయితే చాలా ఉన్నాయి. అవేంటో నేను చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మరి గమనిస్తే ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారికి అయితే దండం పెట్టుకోవాలి. నమస్కారం పెట్టుకోండి. ఫ్రెండ్స్ మరి ఈ అమ్మవారిని మనం నమస్కారం చేసుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెనకాతల ఉంది తూర్పు గోపురం అన్నమాట. ఇటు నుంచి కూడా దర్శనానికి వెళ్తారు, ఇటు నుంచి కూడా బయటకు వస్తారు. మరి మనం 4 గోపురాలు అయితే తిరిగిసాము, గుడి మొత్తం బయట తిరిగిసాము. మరి మీకు చూపించవలసింది చూపించాను. నేను చూస్తున్నారు కదా, మేము పొద్దున్న దర్శనానికి వెళ్ళే లైన్ మాట అది. మేము పొద్దున్న అలాగే వెళ్ళాము. మాకైతే 3 అవర్స్ లైన్, 3 అవర్స్ దర్శనానికి పట్టింది మాట. మీ ఖాళీ టైం ఒకంటే ఖాళీ బిజీ చూసుకొని వస్తే తెలిసిపోద్ది మాట. గంటలు వెళ్ళొచ్చు, 5 నిమిషాలు, అరగంట, గంటలు మాట దర్శనం అయిపోద్ది. మరి ఈరోజు మాత్రం చాలా బిజీగా ఉంది. 3 అవర్స్ పట్టింది. అన్ని వైపులు ఇప్పుడు పంపిస్తున్నారు. సాయంత్రం అయిపోయింది కదా, అన్ని వైపు పంపిస్తున్నారు. పొద్దున్న మాత్రం ఆ లైన్ నుంచి పంపించారన్నమాట. లైన్ నుంచి పంపిస్తే 3 అవర్స్ దర్శనానికి పట్టింది. తిరిగి వచ్చేసరికి మనకి ఈ టైం అయింది. రండి ఫ్రెండ్స్ వచ్చినప్పటి నుంచి అయితే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి గమనిస్తే ఇక్కడ మరి గోపురం అయితే టెంపుల్ గోపురం ఉంది కదా, త్రేతాయుగంలోనే ఎంత బాగా చెక్కారంటే మరి ఇప్పుడు ఎవరు చెక్కరో తెలియదు కానీ మాత్రం చాలా బాగుంది. మరి మీరు కూడా చూడాలి ఫ్రెండ్స్, గమనించండి. ఫ్రెండ్స్ మరి పూరి టెంపుల్ పక్కనే గమనిస్తే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. మీరు కంపల్సరీగా వస్తే మాత్రం మీరు కంపల్సరీగా ఆ గుడి అయితే మీరు చూడాలి. ఎందుకంటే చాలా చాలా బాగుంటది. మీరు కళ్ళు సరిపో మీరు చూడడానికి. ఇంద్రజిమ్ముడు రాజుగారు ఉండేవారు. ఆయనే ఈ గుడి కట్టారు. ఎవరు కట్టలేని గుడి కట్టాలనుకున్నారు. లాస్ట్కి మన పూరి జగన్నాథ్ టెంపుల్ కట్టారన్నమాట. ఏదైతే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కోసం ఎంతోమంది రాజుగారులు అందరూ కొట్టుకున్నారు. అందరూ కొట్టుకున్నారు. ఎన్ని యుద్ధాలు జరిగినా ఏం జరిగినా మొత్తానికి ఇంద్రజిమ్ముడు రాజుగారికి ఈ గుడి దక్కింది. ఆయనే కట్టించారు, ఆయనకే దక్కింది. మరి దేవుడు అనేవాడు ఉండడు కదా, ఎవరు వచ్చేసి ఫ్రీగా తీసుకుందాం దోచుకుందాం అంటే మాత్రం ఎవరికి దొరకదు. ఎవడు కట్టాడో ఆయనకే దక్కింది. అందుకే ఆ రాజుగారు మన మధ్యలో ఈ గుడి అంతా ఉంచారు కదా. మనకు కూడా అంత అదృష్టం. మనం అంతా వచ్చి ఎంతోమంది లక్షలు వేల జనాలు వచ్చి దర్శనం చేసుకుంటారు అన్నమాట. మన అదృష్టం. సంవత్సరానికి 9 రోజులు రథయాత్ర జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి స్వామివారిని తీసుకెళ్లే గుండిచ అమ్మవారి టెంపుల్ ఉంది అన్నమాట. ఆ టెంపుల్లో పెడతారు. అక్కడ 9 రోజులు ఉంచేసి మళ్ళీ గుడికి తీసుకొస్తారు. తర్వాత తీసుకొచ్చి దర్శనం ఇస్తుంటారు అన్నమాట. అదే రథయాత్ర అన్నమాట. గుండిచ అమ్మవారు గారు ఉన్నారన్నమాట. అమ్మవారు ఉన్నారు. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మనం చూపిస్తాను, రండి వెళ్ళిపోదాం. పక్కనే సందులో అనమాట పానీపూరి అమ్ముతున్నారు. స్పెషల్ అక్కడ ప్రసాదం కూడా కాజా అమ్ముతారు ఎక్కువ. పానీపూరి కూడా టేస్ట్ చేద్దాం, బాగున్నాయి లేదా ఒకసారి చెక్ చేద్దాం. వాటర్ అయితే చాలా కొత్తగా ఉంది. మరి నేనైతే ఇప్పుడు చూడలేదు. వాటర్ చాలా బాగుంది. టెంపుల్ నుంచి 3 కిలోమీటర్లు ఈ రోడ్డు మాట. ఇక్కడ నుంచి మొత్తం రథయాత్ర జరుగుతుంది మాట. అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వే ఉంది కదా, ఇదే మొత్తం ఫుల్గా జనాలు ఉంటారు. ఈ వే నుంచి తీసుకెళ్తారు. గుడి దగ్గర నుంచి 3 కిలోమీటర్లు మాట. ఈ 3 కిలోమీటర్లు కూడా ఎక్కడ గ్యాప్ ఉండదు పండగ అయినప్పుడు. సో గుండీచా అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకెళ్తారు. మనం కూడా అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు రోడ్ అంతా మొత్తం చూపించాను కదా, రథయాత్ర జరుగుతుందని. సంవత్సరానికి 9 రోజులు రథయాత్ర జరుగుతుంది కదా. ఆ రథయాత్రలో స్వామివారిని తీసుకొస్తారు కదా, ఇదే గుండీచా అమ్మవారి టెంపుల్ మాట. స్వామివారు 9 రోజులు ఇక్కడే ఉంచుతారు. ఏదైతే తీసుకొస్తారో స్వామివారిని ఇక్కడే లోపల తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రథయాత్ర మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. 9 రోజులు స్వామివారిని ఇక్కడ ఉంచేసి మళ్ళీ ఆ స్వామివారిని మళ్ళీ రథయాత్ర ద్వారా అక్కడ స్వామివారిని తీసుకెళ్తారు. ఇది అమ్మవారి టెంపుల్ ఎదురుగా టీ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మరి మనకి కొండలో మన కొండలో తినాలి, లేకపోతే ఇందులో మట్టి దాంట్లో తాగాలంటే చాలా ఇష్టం. మరి తాగే టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. బాగుంది ఫ్రెండ్స్, మరి తాగొచ్చు. ఇంకో విషయం చెప్పాలి, టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఆ టెంపుల్ నుంచి 7 కిలోమీటర్లు మాట. బీచ్ కూడా, సముద్రం కూడా ఉంది. మరి సముద్రం కూడా ఎలాగుంటే మీకు అందరికీ తెలుసు. అక్కడ నుంచి గుండీచా టెంపుల్ 3 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ బీచ్ మాట. మరి టైం అయితే అరగంట గంట ఉంది. మనం కూడా చూసుకొని మరి వెనకైతే వెళ్ళిపోదాం. సరే మరి బీచ్ అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇందాక చెప్పడం మర్చిపోయిన ఒక విషయం, మన పూరి టెంపుల్కి వెళ్తాం కదా, అక్కడ ఉత్తరం సైడ్ 360 రోజులు ఆ దర్శనం అట్నుంచే స్వామివారికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి లోపలికి. అదే ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి నేను బీచ్ దగ్గర అయితే వచ్చాను. ఇక్కడ ఒంటీలు అయితే కనిపించాయి. నాకైతే చాలా భయం, నేనైతే ఎక్కలేదు. మీకు ఒక ధైర్యం ఉంటే మీరు కూడా సాహసం అయితే చేయొచ్చు, ఏం పర్లేదు. బీచ్ పక్కనే ఎంజాయ్ చేసుకోవడానికి అందరూ వస్తారు కదా, కింద కూర్చోవడం ఎందుకని చెప్పేసి కుర్చీలు కూడా చాలా మంది వేసి ఉన్నారు. మరి ఆ రేట్లు ఎలాగ ఉంటాయి, మరి రేట్లు మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం. మరి సవకైతే కూర్చుందాం, మరి ఎక్కువ కాస్ట్ అయితే మనం కింద కూర్చున్నా ఒకటే, మరి బాగుంటుంది రండి. మన విశాఖపట్నంలో బీచ్లో కూడా ఉంటాయి కదా కుర్చీలు, అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. గోవాలో ఎలాగుంటే ఉంటాయి. మన మామూలు నార్మల్గా ఇక్కడ ప్లాస్టిక్ కుర్చీలు వేశారు. ఏది గంటకి 30 రూపాయలు కుర్చీలు. బీచ్ పక్కన గంట సేపు అయినా కూర్చోవచ్చు. పక్కనే మార్కెట్లో బొమ్మలు గట్ట అమ్ముతున్నారు, బొమ్మలు గాజులు అన్నీ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి, రండి చూద్దాం. చూసారు కదా, ఇవి రెండు రకాలు ఉన్నాయన్నమాట. కంపర్ బాక్సులు ఇవి పిల్లలకి. మన మామూలు ప్లాస్టిక్ దొరుకుతాయి, ప్లాస్టిక్లోనే పెన్నులు గట్ట పెట్టుకుంటారు కదా. ఇవి మాత్రం న్యాచురల్గా
కర్రలతో తయారు చేసింది అనమాట. లోపల చూడ ఎలా ఎంత బాగుంది, చాలా బాగుంది లోపల. నేనైతే ఒకటి తీసుకున్నాను, మా పాపకి గిఫ్ట్ ఇద్దాం తీసుకున్నాను. బీచ్ దగ్గర మనం తిరిగి చీకటి అయితే అయిపోయింది. మరి చీకటి అయిపోతే లైట్లు కట్టేసి మరి మొత్తం జిగ్ జిగ్ అంటుంది. మొత్తం అంతా బీచ్ ఎలా ఉంది చూపించాం కదా, మరి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయి, తినడానికి చాలా ఉన్నాయి. మరి రసగుల్లా ఒడిశా ఫేమస్. ఒకసారి ఒక రసగుల్లా ట్రై చేద్దాం, ఎలా కొంచెం చెప్తాను. రసగుల్లా చూస్తున్నారు కదా, రసగుల్లా ఇలా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో కొంచెం వేరేగా ఉంటే మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగుంది, రసగుల్లా అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి మనం ముగిస్తున్నాం. మరి వీడియో కోసం నేను మావాడైతే చాలా కష్టపడ్డాం. మీకు కూడా మా కోసం ఏం చేయాలనుకుంటే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతో మరొక కొత్త టెంపుల్తో మీ ముందు కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటాను ఫ్రెండ్. థ్యాంక్ యూ. చెప్పాను కదా, మరి రూమ్ అయితే చాలా బాగుంది. లాడ్జింగ్ పేరు సినోరేటా. మరి డీటెయిల్స్ మీకు విజిటింగ్ కార్డు పెడతాను, నంబర్లు కూడా మీకు ఇస్తాను. ఏమైనా అవసరం ఉంటే మీరు వచ్చినా మేము పడినట్టు ఇబ్బంది మీరు పడకూడదని చెప్పేసి ఇవన్నీ మీకు చేస్తున్నాము. విజిటింగ్ కార్డు ప్లస్ రూమ్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. మీరు వచ్చినప్పుడు మీకు దగ్గరే మీరు అన్ని నంబర్ కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి మీరు మాట్లాడుకుంటే మీకు అంతా మీరంతా బాగుండాలని మేము కోరుకునేది, అంతే, ఇంకేం చెప్పలేను. ఓకే, అంతవరకు సెలవు తీసుకుంటారు. రండి మరి అక్కడ కోనార్క్లో కలుద్దాం. కోనార్ వెళ్ళిపోదాం, కోనార్కి వెళ్ళిపోయి అక్కడ కలిసి నీట్గా మరి ఇంకా నీట్గా ఎంజాయ్ చేద్దాం. రండి మరి.